రానున్న ఏపీ ఎన్నికల్లో కడప ఎంపీగా షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ వార్త వినబడుతోంది. ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ ఆల్మోస్ట్ ఆవిడ కడప నుండి పోటీ చేస్తున్నట్టే. గతంలో అన్న గెలుపు కోసం అన్న వదిలిన బాణంగా రాజకీయ పోరాటం చేసిన షర్మిల ప్రస్తుతం అదే అన్న ఓటమి కోసం ఆరాటపడుతున్నారు. మరి అన్న వదిలిన బాణం అన్నకే గుచ్చుకుంటుందా? కడపలోనే షర్మిల పోటీ చేయడానికి కారణమేంటి? ఇక్కడ తన ప్రభావం ఎంత? జగన్ అరెస్ట్, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోయింది. ఆ పార్టీ క్యాడర్ మొత్తం జగన్ వెంట వెళ్లిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ కి ప్రాణం పొయ్యాలంటే అది ఒక్క వైఎస్ ఫ్యామిలీకి మాత్రమే సాధ్యం. ఇంకెవ్వరూ దానికి ఊపిరి ఊదలేరు. అందుకే కరెక్ట్ టైం చూసి మరి షర్మిలని బుట్టలో వేసుకుంది కాంగ్రెస్. అన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న షర్మిల మాత్రమే తమకు న్యాయం చేయగలుగుతుందని కాంగ్రెస్ ప్రగాఢ విశ్వాసం. పక్కా ప్రణాళికతో ఆవిడ పార్టీని తమలో విలీనం చేయించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించి తద్వారా తమ పార్టీని మళ్లీ రేసులో నిలపాలని కాంగ్రెస్ స్కెచ్ వేస్తుంది. అప్పటికే ఆస్తి పంపకాలు, రాజకీయ విభేదాలతో జగన్ నుండి విడిపోయిన షర్మిలకు అనేక హామీలతో గాలం వేసింది. జగన్ ని దెబ్బ కొట్టాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంగ్రెస్ కి షర్మిల రూపంలో తమ కార్యసాధకురాలు దొరికింది. అందుకే మొట్టమొదటిగా జగన్ కంచుకోట అయిన కడపలో పాగా వేయాలని చూసి అక్కడ షర్మిలని ఎంపీగా రంగంలోకి దించింది. ఇక్కడ వైఎస్ కూతురు అనే సెంటిమెంట్ తో పాటు వివేక హత్య కేసు కూడా షర్మిలకి కలిసొస్తుంది. ఆ ప్రభావం కడప లోక్సభతో పాటు దాని పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ సీట్లపైన ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ జగన్ హవాని ఎదుర్కొని నిలబడమే కష్టం. అలాంటిది ఇక గెలవడం సంగతి మర్చిపోవచ్చు. కానీ కడపలో కాంగ్రెస్ ఏమాత్రం చెప్పుకోదగ్గ ఓట్లు సాధించినా అది రాష్ట్రం మొత్తం మీద ఆ పార్టీకి ఊపు తెస్తుంది. అందుకే షర్మిల కడప ఎంపీగా అవినాష్ రెడ్డిపై పోటీకి దిగబోతున్నారు. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి శిక్ష పడకుండా ఇన్నాళ్లు కాపాడుకొస్తోంది ముఖ్యమంత్రి జగనే అంటూ పరోక్ష విమర్శలు చేస్తున్న షర్మిల ఇప్పుడు అదే అవినాష్ రెడ్డిపై ప్రజా తీర్పు కోసం ఎన్నికల బరిలో దిగితే వివేక కూతురు సునీతతో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అవసరమైతే బ్యాక్ ఎండ్ లో టీడీపీ సపోర్ట్ కూడా ఉంటుంది. కడపలో వివేకాన్ని అభిమానించే క్యాడర్, ఆయన హత్య వల్ల వచ్చిన సింపతి అన్ని షర్మిలకు కలిసొస్తాయి. మరి జగన్ తన సొంత కుటుంబ సభ్యుల దాడిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.